హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి స్కూల్ హాలిడేస్కి సంబంధించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికోసం వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏపీ వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళకి టీజీ వాళ్ళకి అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే ఏపీ గురించి అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులు మనకి ఏప్రిల్ 24, 2026 నుండి జూన్ 11, 2026 వరకు అయితే ఉంటాయని మనకి ప్రకటనలో అయితే వేశారు. సో మనకి ఏప్రిల్ 24 నుంచి మనకి సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులు. సో మనకి లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి ఏప్రిల్ 23. సో ఏప్రిల్ 23 వరకు మనకి స్కూల్స్ అయితే నడుస్తాయి. ఏప్రిల్ 24 నుంచి మనకి స్కూల్స్ క్లోజ్ అవుతాయి. సో సమ్మర్ హాలిడేస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి జూన్ 11 వరకు అయితే మనకి హాలిడేస్, మళ్ళీ మనకి జూన్ 12 నుంచి మనకి రీఓపెన్ అయితే అవుతాయి. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 16 నుండి అయితే మనకి హాఫ్ డేస్ అయితే ఉంటున్నాయి. ఆల్రెడీ ఏపీలో అండ్ తెలంగాణలో హాఫ్ డేస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, నడుస్తున్నాయి. సో ఏపీకి సమ్మర్ హాలిడేస్ అయితే ఏప్రిల్ 24 నుంచి అయితే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తెలంగాణకి సంబంధించి ఏంటి, తెలంగాణకి ఎప్పటి నుంచి అంటే తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలకు ఏప్రిల్ నెలాఖరులో సెలవులు ప్రారంభం అవుతాయి. సో మనకి ఇక్కడ ఏప్రిల్ 24. సో తెలంగాణకి కూడా అంతే, మనకి ఏపీకి తెలంగాణకి సేమ్ ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు అయితే హాలిడేస్ ఉంటాయి. తిరిగి మనకి మళ్ళీ జూన్ 12 నుంచి అయితే మనకి రీఓపెన్ అనేది అవుతుంది. అలాగే ఇక్కడ మనకి తెలంగాణలో కూడా మార్చ్ 16 నుండి అయితే మనకి హాఫ్ డేస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో మార్నింగ్ 8 నుండి 12:30 వరకు అయితే ఉంటున్నాయి. అలాగే ఇక్కడ కొంచెం మనకి ఒకవేళ ఎండలు కనుక ఎక్కువగా ఉంటే మనకి ఇంకా త్వరగా పెట్టే అవకాశం ఉంటుంది. సో లేదంటే 24 నుండే మనకి హాలిడేస్ అయితే ఇస్తారు. సో ఎండ తీవ్రతను బట్టి మళ్ళీ మార్పు చేసే అవకాశాలు కూడా ఉంటాయని మనకి ప్రకటనలు అయితే పేర్కొన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ ఏపీ వాళ్ళకి అయితే హాలిడేస్. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.